ఈ వారం బరిలో ఎన్టీఆర్ దేవర సినిమా ఉండడంతో ఇక్కడ మరే సినిమా రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు ఈ డేట్ ఫిక్స్ చేసుకున్న దేవర సినిమా ఎంట్రీతో వెనక తగ్గాయి. కానీ ఒక డబ్బింగ్ సినిమా మాత్రం టాలీవుడ్లో దేవరతో పోటీ పడేందుకు సిద్ధమైంది. అదే సత్యం సుందరం సినిమా. తమిళ స్టార్ హీరోలు కార్తీ, అరవింద్ స్వామి కలిసి నటించిన ఈ సినిమాకి సెన్సిబుల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో మనం రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ 1996-2018 మధ్యకాలంలో సాగుతుంది. రామలింగం ఇంట్లో ఆస్తి తగాదాలు వస్తాయి. దీంతో పూర్వీకుల నుంచి వచ్చిన ఇంటిని, సొంత ఊరిని వదిలి కొడుకైన అరవింద్ స్వామి భార్యతో కలిసి వైజాగ్ వెళ్ళిపోతాడు. 22 సంవత్సరాల తర్వాత బాబాయ్ కూతురు భువన పెళ్లి కోసం అరవింద్ స్వామి మళ్లీ తన సొంతూరు వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంతోనే అరవింద్ స్వామి ఊరికి వెళ్తాడు. తనకి ఇష్టమైన చెల్లి భువన పెళ్లిలో కనబడి వెంటనే వైజాగ్ తిరిగి వద్దామనుకుంటాడు. అయితే పెళ్లిలో బావా బావా అంటూ కార్తీ వచ్చి అరవింద్ స్వామిని ఆప్యాయంగా పలకరిస్తాడు. అతనెవరో అరవింద్ స్వామికి తెలియదు. ఈ విషయం తెలిస్తే బాధపడతాడని తెలిసిన వ్యక్తిగానే ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే చిన్ననాటి విషయాలేమీ గుర్తుకు రాకుండా ఏదోలా మేనేజ్ చేస్తుంటాడు. తాను వెళ్లాల్సిన బస్సు మిస్ అవడంతో ఒక నైట్ అంతా ఆ వ్యక్తితో గడపాల్సి వస్తుంది. ఆ వ్యక్తి పరిచయంతో అరవింద్ స్వామి జీవితంలో వచ్చిన మార్పులేంటి, పేరు కూడా తెలియని వ్యక్తి చూపించే అతి ప్రేమకు అరవింద్ స్వామి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అసలు కార్తీ పేరు సుందరమని అరవింద్ స్వామికి ఎప్పుడు ఎలా తెలిసింది, అరవింద్ స్వామిని కార్తీ అంత ఆప్యాయంగా చూసుకోగల కారణం ఏమిటి, అరవింద్ స్వామితో కార్తీకి ఉన్న బంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కే సినిమా. ఏ భాషలైనా సరే విజయం సాధించడం తథ్యం. ఈ విషయం డైరెక్టర్ ప్రేమ్ కుమార్కి బాగా తెలుసని చెప్పాలి. అప్పుడు 96, ఇప్పుడు సత్యం సుందరం. ఈ రెండు సినిమాల కథలు న్యాచురల్గా ఉంటాయి. హీరో పాత్ర మన చుట్టూ ఉండే వ్యక్తిలాగో లేకపోతే మనలోనే చూసుకునేలా ఉంటుంది. 96 సినిమా మాదిరి సత్యం సుందరం కథ చాలా చిన్నది, అందరికి తెలిసిన చూసిన కథే. అయినా కూడా తనదైన స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోరు కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. ఇది సినిమాలాగా కాకుండా ఎవరో మన ఆత్మీయుల్ని చూసినట్టుగా వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన మనకే జరిగిన అనుభూతి కలిగిస్తుంది ఈ సినిమా. సినిమా ప్రారంభమైన కాసేపటికే మనం కార్తీ, అరవింద్ స్వామి పాత్రలతో కనెక్ట్ అయిపోతాం. వారిద్దరి మధ్య వచ్చే సంభాషణలు, సన్నివేశాన్ని మన ఇంట్లోనో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనో జరిగినట్టుగా అనిపిస్తుంది. ఇద్దరు కలిసి కొన్ని చోట్ల నవ్విస్తారు, మరి కొన్ని చోట్ల అయితే ఏడిపిస్తారు. స్క్రీన్ మీద పండించిన ఎమోషన్కి సీట్లలో ఉండే ప్రేక్షకుడు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాళ్ళు చెప్పుకునే చిన్ననాటి ముచ్చట్లు మన బాల్యాన్ని గుర్తుకు తెస్తాయి. ఇంకా అరవింద్ స్వామి తన చెల్లి భువనకు పట్టీలు పెట్టే సీన్ అయితే గుండెని బరువెక్కిస్తుంది. అతి ప్రేమను చూపించే వ్యక్తి పేరు తెలియక అరవింద్ స్వామి పడే బాధను చూసి మనకు కన్నీళ్లు వస్తాయి. అలాగే కార్తీ అమాయకత్వం, మంచితనం చూసి నవ్వుతూనే మనలో ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయా లేదా అని వెతుక్కుంటాం. వాళ్ళిద్దరు కలిసి మందేస్తే మత్తు మనకెక్కుతుంది. సైకిల్ సీన్ చూసి మనకు తెలియకుండానే కళ్ళు తరిసిపోతాయి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కార్తీ, అరవింద్ స్వామి పాత్రతో ప్రేక్షకుడు ప్రయాణం అయ్యేలా చేయడం దర్శకుడు 100% సక్సెస్ చేయడం చెప్పాలి. అయితే డైరెక్టర్ ప్రేమ్ కుమార్ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ నరేషన్ మరీ స్లోగా ఉండడం. సినిమా నెడివి చాలా ఎక్కువ, అందుకే కొన్ని చోట్ల సాగతీత కనిపిస్తుంది. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో నటించిన కార్తీ, అరవింద్ స్వామి ఇద్దరు పెద్ద హీరోలే. కానీ ఆ ఇమేజ్ మాత్రం తెరపై ఏమాత్రం కనిపించదు. తెరపై మనకు సత్యం, సుందరం పాత్రలు కనిపిస్తాయి కానీ ఎక్కడ కార్తీ, అరవింద్ స్వామి గుర్తుకురారు. ప్రేమ్ కుమార్ రాసిన సహజ కథకు తమదైన సహజ నటనతో ఇద్దరు న్యాయం చేశారు. ఎమోషన్ సీన్లలో ఇద్దరు పోటీ పడి నటించారు. ఇంకా కార్తీ అయితే తన అమాయకత్వ నటనతో కొన్ని చోట్ల బాగా నవ్వించాడు. అలాగే కిరణ్, దివ్య, జయప్రకాష్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మీద చక్కగా నటించారు. అలాగే సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ మరోసారి తనదైన మ్యూజిక్తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అతను అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమా స్థాయిని బాగా పెంచింది. అలాగే సినిమా ఫోటోగ్రాఫర్ మహేంద్రన్ జయరాజు పనితీరు చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ ని తెరపై చాలా అందంగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే ప్రతి సినిమా ప్రేక్షకుడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి.